జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఆగస్టు నెలలో గోచారంలో ఉన్న గ్రహస్థితులు, అలాగే గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గోచారంలో ఏమన్నా విశేష అంశాలు సూచిస్తున్నాయా, గోచారంలో ఉన్న గ్రహగతులు, గ్రహ గమనాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి విశేష అంశాలను ఇస్తున్నాయి, శుభత్వాన్ని ఇస్తున్నాయి, ఇందులో అన్న జాగ్రత్తలు సూచిస్తున్నాయా, ఏమన్నా మార్పులు సూచిస్తున్నాయా, అలాగే గోచర గ్రహస్థితులతో పాటు వాటికి చేసుకోవాల్సిన పరిహారాలతో పాటు మనం అన్ని సహితంగా ఇప్పుడు మాట్లాడుకుందాము. మొదటగా గోచారంలో ఉన్న గ్రహ గమనాలు, గ్రహస్థితులు. మంగళ్ వృషభ రాశిలో సంచారము. మొదటి 2 రోజులు వృషభ రాశిలో సంచారం చేస్తున్న మంగళ్ 3వ తారీఖు నుంచి, ఆగస్టు 3వ తారీఖు నుంచి మిథున రాశిలో మంగళ సంచారం ఉంటుంది. బుధదేవుడు మిథున రాశిలో ఆయన సంచారం 5వ తారీఖు వరకు ఉంటుంది. 6వ తారీఖు నుంచి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలో బుధదేవుని సంచారం ఉంటుంది. కర్కాటక రాశిలో రవి బుధ గురుల సంచారము, రవి గురుల సంచారము మొదటి నుంచి ఉంది, స్టార్టింగ్ నుంచి. బుధదేవుడు 6వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది. రవి బుధ గురువులు ముగ్గురు కూడా 17వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది. 18వ తారీఖు నుంచి రవి కర్కాటక రాశిలో ఉన్న రవి సింహరాశిలో పయనం ఉంటుంది. 23వ తారీఖు కర్కాటక రాశిలో ఉన్న బుధ భగవానుడు సింహరాశిలోకి వస్తాడు. కేతుదేవుని సంచారము సింహరాశిలో, శుక్రాచార్యుల వారి సంచారము కన్యా రాశిలో, కుంభరాశిలో రాహు యొక్క సంచారము, శనీశ్వరుడి సంచారము మీనరాశిలో ఉంది. వక్రించిన శనీశ్వరుడి సంచారము మీనరాశిలో ఉంది. ఇవి గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ఫలితాలని ఇప్పుడు మనం చూద్దాము. ఫలితాన్ని చూడటానికంటే ముందుగా ఈ మాసంలో గోచారంలో ఉన్న ప్రత్యేక అంశం ఒకటి ఉంది, అది మనం చూద్దాం. కర్కాటక రాశిలో ఆగస్టు నెల 6వ తారీఖు 2026 6వ తారీఖు నుంచి, అలాగే 2026 ఆగస్టు 17వ తారీఖు వరకు రవి బుధ గురుల సంచారం ఉంటుంది. ఇది చాలా మంచిది. రవి బుధ గురువుల సంచారము కర్కాటక రాశిలో అందరికీ శుభత్వాన్ని సూచిస్తుంది. ఏ ఏ విషయాల్లో శుభత్వాన్ని సూచిస్తుందో అది మనం చూద్దాం. ఇప్పుడు ఆయన మిథున రాశి, కన్యా రాశి వాళ్ళకి కూడా మంచి ఫలితాలే ఉంటాయి, ఆయన రాష్ట్రాధిపతి కాబట్టి. ఇంకా కొన్ని రాశులకి ప్రత్యేకమైన శుభం ఉంటుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకి పూర్తిగా శుభ ఫలితాలను ఆయన ఇవ్వడు కూడా, పూర్తిగా ఇవ్వలేడు. బట్ మిగతా 2 గ్రహాలు గురువు మరియు రవి వీళ్ళిద్దరూ ఇస్తారు. బుధుడు పూర్తిగా శుభ ఫలితాలని కర్కాటక రాశి వాళ్ళకి ఇవ్వలేడు. ధనుస్సు మరియు మీన రాశి వాళ్ళకి కూడా బుధుడు ఇక్కడ కర్కాటక రాశిలో ఉంటే పూర్తిగా శుభ ఫలితాలను ఇవ్వడు. ఈ రాశుల వాళ్ళకి పూర్తిగా ఆయన శుభ ఫలితాలను ఇవ్వలేడు. ఇప్పుడు మనము ఈ ప్రత్యేక అంశాలతో కూడుకున్న ఈ గ్రహస్థితి అందరికీ ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్క రాశి వాళ్ళకి కూడా విడివిడిగా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం మీకు ఒక కర్టన్ రైజర్. దేనికి కర్టన్ రైజర్? ఫార్చ్యూన్స్ కి కర్టన్ రైజర్. అయితే ఏ విషయంలో బాగుంటుంది? కొన్ని చిన్న చిన్న ప్రతికూలతలు కూడా ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం. ప్రతికూలతలు ఏంటో మొదట మనం మాట్లాడుకుందాం, తర్వాత అనుకూలతల గురించి మాట్లాడుకుందాం. ప్రతికూలతలు ఏంటంటే కమ్యూనికేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఎవరితోటి, ఎస్పెషల్లీ డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడకండి. ఇదొకటి. ఇదే మేజర్ ప్రతికూలత, అంటే ఇదే మేజర్. మీరు ఫోన్ డ్రైవ్ చేస్తూ మాట్లాడితే ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతుంది. అంటే మీరు కారులో ప్రయాణిస్తూ ఉంటారు, ఎవరో ఒకళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా, మీరు డ్రైవ్ చేయొచ్చు. ఒక్కోసారి డ్రైవర్ని పెట్టుకుంటే వాళ్ళైనా డ్రైవ్ చేస్తారు, లేదా మీ కుటుంబ సభ్యులైనా డ్రైవ్ చేస్తారు. అప్పుడు పర్లేదు మీరు మాట్లాడినా. అలా కాకుండా మీరు సెల్ఫ్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఆ టైంలో ఫోన్ మాట్లాడితే అది మీకు చాలా ప్రతికూలతని తెచ్చిపెడుతుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. బుధుడు మీ రాశిలో ఉంటూ ఏ విషయంలో ప్రతికూలతిస్తున్నారంటే ఈ విషయంలోనే ప్రతికూలతిస్తున్నాడు. అలాగే మీకు కనిష్ట సోదరులు ఉంటాయి, తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటాయి. వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి అది మీకు బాధ అనిపిస్తుంది, ఇది ఉంటుంది కాస్త. సో అది ఇంకొకటి, మీ ఇమ్మీడియట్గా కనిష్టము చెల్లెలు అయితే మీకు వారితోటి మనస్పర్ధలు ఉంటాయి. ఒకవేళ మీకు ఇమ్మీడియట్ సిబ్లింగ్ తమ్ముడు అయితే వాళ్ళతోటి మనస్పర్ధలు అలా ఏమి ఉండదు కానివ్వండి, బట్ ఏదో ఇబ్బంది ఉంది వాళ్ళకి అన్నట్లు తెలుస్తుంది. అది కొంచెం మీకు బాధ అనిపిస్తుంది. కానీ ఏది టెంపరీనే, ఇదేం పర్మనెంట్గా ఉండే
ఇబ్బంది అయితే కాదు. కానీ డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం ఇది మట్టుకు కొంచెం పెద్ద ఇంపాక్ట్‌నే చూపిస్తుంది. కొంచెం కేర్‌ఫుల్‌గా అయితే ఉండండి. ఇదొక విషయంలో జాగ్రత్త ముందే సూచిస్తుంది. ఆల్రెడీ క్వెషన్ పేపర్ లీక్ చేసేసాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది. గురుబలం బాగా ఉంది కాబట్టి ఎంత గురుబలం ఉన్నా ఈ డ్రైవింగ్ విషయంలో ఆయన కూడా ఏం చేయలేరు. అదొకటి గుర్తెరగాలి మీరు. ఇది ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి అసలు ఈ మంత్ స్టార్ట్ చేద్దాం అంటే వదిలేసేయండి. ఈ మాసం ఆపేసేయండి. నెక్స్ట్ మంత్ మొదలుపెట్టండి మీరు. ఈ మాసం మొదలుపెట్టకండి. అలాగే ఎవరైనా జిమ్ చేయాలనుకుంటుంటే షోల్డర్ పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంది చూసుకోండి. ఆల్రెడీ జిమ్ చేస్తూ ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో, జిమ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ మాసం వరకు పోస్ట్‌పోన్ చేసుకుంటేనే ఉత్తమం. కొత్త వెహికల్స్ కొనడానికి ఈ మాసం అనుకూలంగా లేదు. కొనకండి ఈ మాసం వరకు. నెక్స్ట్ మంత్‌కి పోస్ట్‌పోన్ చేసుకోండి. వీటిల వల్ల ఇవన్నీ చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంకా రిమైనింగ్ ఇవి చేయకుండా ఉంటే అంతా నార్మల్‌గానే ఉంది. బావుంది. చాలా బావుంది. నార్మల్ అని చెప్పడానికి లేదు. నార్మల్ అని చెప్పడం చాలా చిన్న వర్డ్ అవుతుంది. ఆదాయపరంగా బావుంటుంది. ఆర్థికంగా అభివృద్ధి చక్కగా ఉంది. ఆర్థికంగా అభివృద్ధి బావుంది కాబట్టి ఇంక నేను ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అని సెపరేట్‌గా చెప్పట్లేదు. అందరికీ బావుంటుంది. అన్ని విషయాల్లో కూడా విద్యార్థినులకి అందరికీ కూడా చక్కటి అనుకూలమైన సమయం. బట్ కండిషన్ ఏంటి? బుధుడు మీ రాశిలో ఉండడం వల్ల ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ అంశాలు. డ్రైవింగ్‌లో జాగ్రత్తగా ఉండడం, డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ మాసమే నేర్చుకోవాలని స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ మాసం పోస్ట్‌పోన్ చేయండి. ఆల్రెడీ నేర్చుకుంటున్న వాళ్ళు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అలాగే వెహికల్స్ కొనకపోవడం. ఇవన్నీ కూడా జాగ్రత్తలు. ఈ జాగ్రత్తలు పాటిస్తే అంతా చక్కగా ఉంటుంది. పరిహారం. ఏం పరిహారం చేసుకోవాలి? ఇప్పుడు మనము ఫలితాలు తెలుసుకున్నాము. దీనికి తగ్గట్టు పరిహారాలు ఏం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. కర్కాటక రాశే మెయిన్‌గా మనకిప్పుడు పరిహారం చూడాలి. కర్కాటక రాశిలో 3 గ్రహాల సంచారము. మాక్సిమం ఒక 10 డేస్ వ్యవధి 10 డేస్‌లో ఉంటుంది. 10 డేస్ వరకు ఉంటుంది కాబట్టి మేజర్ ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక 2, 3 గ్రహాలు ఒకటి కన్నా ఎక్కువ గ్రహాలు ఏదైనా రాశిలో ఉంటే ఆ రాశి దేన్ని సిగ్నిఫై చేస్తుందో మన జన్మ జాతకంలో. దాని ప్రభావము వల్ల శుభ ఫలితాలు కావచ్చు, అశుభ ఫలితాలు కావచ్చు. ఎవరికైనా వస్తాయి. మనకు వస్తాయి. అయితే శుభ ఫలితాలైతే ఓకే. అశుభ ఫలితాన్ని తగ్గించుకోవడానికి. ఇప్పుడు శుభ ఫలితాలైనా సరే ఉన్న వాటిల్ని కమ్ డౌన్ ఉన్న శుభ ఫలితాలైనా సరే ఒకవేళ తీసుకోలేని స్థితిలో ఉంటే తీసుకోగలగడానికి చేయాల్సిన పరిహారం వచ్చేసేసి ఈ మాసం మొత్తం కూడా ఆగస్టు 1 మొదలుకొని ఆగస్టు చివరి వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళు అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళు లలిత చాలీసా చదువుకోవడం. మనకి గోచారంలో కర్కాటక రాశి అంటేనే చతుర్థ స్థానం. చతుర్థ స్థానం మాతృస్థానం, మాతృవడి. అందువల్ల జగన్మాత యొక్క కృపా కటాక్షాలని అందుకోవడానికి ఇది చాలా చక్కటి శుభ సమయం. ఈ సమయంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆరాధన అత్యంత శుభ ఫలితాలను అందిస్తుంది. అమ్మవారిని ఎప్పుడైనా బాల రూపంలో మనం పూజిస్తే విశేషంగా అనుగ్రహిస్తుంది. త్వరితంగా కూడా వరాల్ని మనకి అనుగ్రహిస్తుంది. బుధుడు కాబట్టి ఇక్కడ ఉన్నది బుధుడు కాబట్టి బాల రూపంలో అమ్మవారిని ఆరాధన చేయొచ్చు. గురు భగవానుడు కూడా ఉన్నాడు కాబట్టి మీరు జగన్మాతగా కూడా అమ్మవారిని అర్చించవచ్చు. మీ చాయిసెస్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అమ్మవారి ఆరాధన లలితా చాలీసా చదవండి. చాలా బాగుంటుంది. ఒకవేళ చదవలేకపోతే వినండి కనీసము. చాలా మంచి ఫలితాలు మీరు చూస్తారు. ఈ లలిత చాలీసా చదువుతూ ఉంటే చదివిన రోజే మీకు ఒక న్యూ ఎనర్జీ అనిపిస్తుంది. చాలా బాగా ఉంటుంది. అలాగే సౌందర్య లహరి వినడమో చదవడమో చేయండి. చదవడం అంటే పర్ఫెక్ట్‌గా వస్తేనే చదవాలి. లేదంటే ఎవరి దగ్గరైనా గురుముఖతః నేర్చుకొని అప్పుడు చక్కగా చదవచ్చు. వినండి. కనీసం వినడానికైతే మనకిప్పుడు అవకాశం ఉంది. కలియుగంలో ఉన్న సులభోపాయాలు ఎన్నో ఉన్నాయి. కాతే మనం ఇవన్నీ పట్టించుకోకుండా లౌకికంగా పరిగెత్తుతూ ఉంటాం. ఇంక తప్పదు బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. కానీ ఈ సులభోపాయాల మీద మనము ఒక్కసారి దృష్టి పెడితే ఇవన్నీ కూడా మనకి కాంప్లికేట్ థింగ్స్ అన్నీ అన్‌కాంప్లికేట్ అవుతాయి అన్న విషయాన్ని మనం గుర్తెరగాలి. అది సౌందర్య లహరి దానికి ఉత్తమమైన సాధనం. ఈ నెల మొదలుకొని నెలనాళ్ళు అసలు ఇక్కడి నుంచి ఇంకా కంటిన్యూ చేయండి. మీ ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తే అన్నాళ్ళు కంటిన్యూ చేయండి. సౌందర్య లహరి దాంతో పాటు అమ్మవారిని పూజించినప్పుడు మరి అయ్యవారిని కూడా పూజించాలి కదా! అందులో కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో గురుడు ఉన్నాడు. గురుడు అంటేనే శివుడు అని చెప్తుంది మనకి జ్యోతిష శాస్త్రం. మరి ఆ స్వామివారిని కూడా పూజించాలి కదా! అందుకని శివానంద లహరి. ఈ 2 వినండి. అత్యంత భక్తి శ్రద్ధలతోటి మనసు లగ్నం చేసి అంటే చాలా కాన్సంట్రేటెడ్‌గా వింటే కనుక
చాలా అంటే చాలా మంచి ఫలితాల్ని మనమందరం కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రతిరోజు మీకు ఏదో ఒక సమయం పెట్టుకోండి. స్నానం చేశాక వెంటనే అయితే ఇంకా మంచిది. వినడమే కాబట్టి చదవడం కాదు కాబట్టి కొంచెం శుచిలయ్యి కాళ్ళు చేతులు కడుక్కొని బయటికెళ్ళొస్తే బట్టలు మార్చుకొని కుదిరితే మీరు స్నానం చేయండి. లేదా బట్టలు మార్చుకొని ఉతికిన బట్టలు కట్టుకొని కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కొని కూర్చొని బొట్టు పెట్టుకొని నుదుటిన వినండి. చాలా అంటే చాలా మంచి ఫలితాలొస్తాయి. కుదిరిన వాళ్ళు అంటే పొద్దున్నే ఉద్యోగం, పరుగులు, వ్యాపారము, పరుగులు ఇలా కొంచెం అలా ఉన్నా మేము మేనేజ్ చేసుకోగలుగుతాం అనుకున్న వాళ్ళు పొద్దున్నే స్నానం చేసిన వెంటనే వినండి. రోజుకొక శ్లోకం వినండి. భక్తి శ్రద్ధలతో వినండి. చాలు. మీకెంత కుదిరితే అంత. అసలు వినడానికి ప్రయత్నించండి. దీంతో ఎంతో మంచి మార్పులు మీరు చూస్తారు. గోచారంలో ఉన్న మీ మీ జన్మ గ్రహస్థితుల్లో మీకు ఏవేవైతే ఇబ్బందులు కలిగిస్తున్నాయో, ఆ ఇబ్బందుల నుంచి వన్ బై నెమ్మదిగా గట్టెక్కడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఇది ఈ ఈ మాసం చేసుకోవాల్సిన గోచర గ్రహస్థితుల రీత్యా చేసుకోవాల్సిన పరిహారము. ఇలా మనందరం కూడా జగన్మాత మరియు మహాదేవుడి ఆశీస్సుల్ని పరిపూర్తిగా అందుకోవాలని చెప్పి ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి. ప్రతిరోజు చేస్తే కనుక అత్యద్భుతమైన ఫలితాలను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం అందరం కూడా భగవంతుడి కృపా కటాక్షాలకి పాత్రలం అవ్వాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.